శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి పర్వదినం వస్తుందంటే శివభక్తులందరికీ కూడా చాలా ఆనందం. ఈ యొక్క మహాశివరాత్రి నాడు ప్రధానంగా మనం అభిషేకాలు, అదేవిధంగా ఉపవాసం, అదేవిధంగా మరి రాత్రిపూట జాగరణ ఇత్యాది కార్యక్రమాలు చాలా విశేషంగా చేస్తూ ఉన్నాం. మహాశివరాత్రి నాడు ప్రధానంగా బ్రహ్మకుండల్లో చేసేటువంటి కార్యక్రమానికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి శైవాగమమే స్వయంగా చెబుతుంది. శైవాగం అంటే సాక్షాత్తు శివుడు చెప్పినట్టే లెక్క అన్నమాట. అయితే ఈ యొక్క బ్రహ్మగుండం చాలా ప్రధానమైనది కనుక మహాశివరాత్రి నాడు ముక్కవర మహాక్షేత్రంలో బ్రహ్మకుండ గోదావరి స్నానం చేసి క్షేత్రంలో ఉన్నటువంటి కోనేటిలో ఉన్నటువంటి జలాన్ని తీసుకొని కోనేటి చుట్టూ ఉన్నటువంటి శివలింగాలకి, నాగులకి అభిషేకం చేసుకొని సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శనమిచ్చేటువంటి ఆదిలింగం మహాకామేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం పొందాలి. మహాకామేశ్వరంలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. శివలింగం శిరస్సు మీద శ్రీచక్ర మహామేరు ఉంటుంది. ఇటువంటి శివలింగం కేవలం ముక్కమల మహాక్షేత్రంలో మాత్రమే మనకి లభిస్తుందన్నమాట. అటువంటి స్వామికి 24 గంటలు కూడా చాలా విశేషమైన అభిషేకాలు చేస్తాం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మగుండ గోదావరి స్నానం చేసి శివలింగానికి నాగులు అభిషేకం చేసుకుని మహాకామేశ్వరుడు కూడా స్వయంగా అభిషేకం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సాధించుకోండి. శ్రీమాత్రే నమః.